మెగా ఫ్యామిలీలో చూసుకుంటే కనుక ఇద్దరు స్టార్ హీరోలు, ముఖ్యంగా అంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే యువకుల్లో విషయానికి వస్తే అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్, వీళ్ళిద్దరి మధ్య మెగా ఫ్యామిలీలో ఆధిపత్య పోరు ఉందనే టాక్ గత కొంతకాలంగా వినిపిస్తూ ఉంది. సినీ ఇండస్ట్రీలో కోల్డ్ వార్ ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పుష్ప మూవీ వచ్చింది, పాన్ ఇండియా మూవీ. సో ఎటువంటి బ్లాక్ బస్టర్ మూవీ చూసాము. అల్లు అర్జున్ యాక్టింగ్కి అందరూ కూడా ఫిదా అయిపోయారు మొత్తం దేశవ్యాప్తంగా. అల్లు అర్జున్కి స్పెషల్ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది కొన్ని రాష్ట్రాల్లో అయితే. అండ్ ఇప్పుడు దానికి పోటీగానే, అంటే అటువంటి ఒక మూవీ తీయాలనే ఉద్దేశంతోనే పెద్ది తీస్తున్నారు అని చెప్పి గతంలో చర్చ జరిగింది. పెద్ది రిలీజ్ అయింది. పెద్దికి మంచి హిట్ టాక్ వచ్చిన పరిస్థితి. అంటే ఫస్ట్ 1-2 days లో కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది, మిక్స్డ్ టాక్. అండ్ సోషల్ మీడియా యుగంలో అంటే అందరూ కావాలని చెప్పి కొన్ని రివ్యూస్ ఇచ్చి, ఫేక్ రివ్యూస్ కావాలని చెప్పించి దాన్ని స్ప్రెడ్ చేసి ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు సినిమాలో ఏం లేదు, బుచ్చిబాబు డైరెక్షన్ ఏం బాగాలేదు, ఓకే రామ్ చరణ్ బాగానే చేశారు అంటే ఈ టైప్ ఆఫ్ కామెంట్స్, రివ్యూస్ మనం చూసిన పరిస్థితి. సో రీసెంట్గా అంటే నిన్న అల్లు అర్జున్ ఈ మూవీ చూశారు. మూవీ చూసి ఒక ట్వీట్ కూడా చేశారు. ట్వీట్ మీ దగ్గర ఉంది ఒకసారి. రైట్, ట్వీట్ ఉంది. అల్లు అర్జున్ ఎక్స్ లో, వాచ్డ్ పెద్ది లాస్ట్ నైట్, మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ బై మై డియర్ ఆల్వేస్ రామ్ చరణ్, ఏ గ్రిటీ రా పెర్ఫార్మెన్స్, ఎక్స్ట్రాడినరీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ గ్రేస్ఫుల్ డాన్స్ మూవ్స్. హీ అబ్సల్యూట్లీ యాక్టెడ్ ఇట్ ఇన్ every aspect. Genuinely very proud of you, my brother. Truly deserves every bit of the applause. Striking performance by Jagapati Babu Garu and all other artists. Love to the leading lady Jahnavi Kapoor. Compliments to all the technicians and producers. My warm regards to the captain of the ship Butchibabu Sana for elevating everyone and putting Charan Garu on the high పెడస్టాల్ అని పెట్టారు. బట్ అల్లు అర్జున్ ట్వీట్ చేయటం అదెందుకు వార్త అయింది, అదెందుకు ఇప్పుడు చర్చలో ఉంది అన్నది ఆసక్తికరం. ఎందుకంటే అల్లు అర్జున్ నథింగ్ బట్ మెగా ఫ్యామిలీ. బట్ కొందరు అల్లు అభిమానులు అది ఒప్పుకోకపోయినా ఒక రకంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు డిఫర్ అయ్యారో, వైసీపీకి చెందిన ఒక అభ్యర్థికి అష్యూ అయింది నుంచి. రైట్ రైట్ రవిచంద్రారెడ్డి సంబంధించి ఆయన ప్రచారానికి వెళ్ళటం. రవిచంద్రారెడ్డి ఈజ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఆయన ప్రచారానికి అల్లు అర్జున్ వెళ్ళారు. అలానే అదే సందర్భంలో అల్లు అరవింద్ పిఠాపురంలో పవన్ తరపున ప్రచారం కూడా చేశారు. బట్ ఆ టైంలో ఏంటంటే కొంచెం అది ఒక గ్యాప్ కి కారణం అయింది అన్నది ఒక చర్చ జరిగింది. సరే, ఇంకా ఇంటర్నల్ గా వాళ్ళ మధ్య ఏముందో అనేది పక్కన పెడితే, బయట మాత్రం సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అన్నట్టుగా ఒక చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ నొచ్చుకున్నారు, ఇలా చేయడం ఏంటి, అది ఏం సిగ్నల్ పోతుంది అని అన్నారని ఇలాగా రకరకాల చర్చలు జరిగాయి. ఇదంతా ఒకటి. ఆ పరిణామాల క్రమంలో కంటిన్యూటీలో కొన్ని అంశాలు అవుతుండడం, తర్వాత పుష్ప స్టాంపేడ్ సంఘటన చోటు చేసుకోవటం. ఆ రోజు కూడా మీరు విజువల్స్ లో చూసే ఉంటారు. ఆ సంఘటన జరిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కొంత యాక్టింగ్ స్టార్ట్ అయిన తర్వాత చిరంజీవి, అలాగే ఆయన సతీమణి సురేఖ వెంటనే అల్లు అరవింద్ ఇంటికి వెళ్ళారు. ఆ విజువల్స్ కూడా మనం చూసాం. ఇదంతా జరిగింది. అయినప్పుడు కూడా ఏదో ఒక రకమైన గ్యాప్ మెయింటైన్ అవుతోందా అన్న చర్చ జరిగింది. చాలా ప్రెస్టీజియస్ గా అల్లు అరవింద్ ఫ్యామిలీ ఏర్పాటు చేసిన అల్లు సినిమాస్ మనం చూసాం కోకాపేటలో. ఆ ఓపెనింగ్ కి చిరంజీవి లేరు. ఇలా అంటే ఏంటంటే ఈ అంశాల చుట్టూ కొందరు భూతత్వం పెట్టి అంటే దే ఆర్ వెయిటింగ్, ఎక్కడ ఏం దొరుకుతుందో పాయింట్ అనేది వెయిటింగ్. బట్ చాలా మంది మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి దగ్గరున్న వాళ్ళు చెప్పింది అంటే అలాంటివి ఏమీ లేవంటే, అందరూ ఫ్రెండ్లీగానే ఉన్నారు, అంతా బాగానే ఉంది, అంతా సర్దుకుంది అని చెప్పారు. ఎందుకంటే అల్లు శిరీష్ వివాహం జరిగింది. అల్లు శిరీష్ వివాహానికి ముందు జరిగిన ఒక బిగ్ బాస్ పార్టీలో రామ్ చరణ్ అలాగే కుటుంబ సమేతంగా ఆయన హాజరయ్యారు. ఇదంతా ఒకటి. ఇక్కడ ఇది ఒక చర్చ. రెండోది ఏంటంటే, పెద్ది సినిమాలో రామ్ చరణ్ నటనకు సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్న ఆ నేపథ్యానికి సంబంధించి ఇక్కడ సోషల్ మీడియాలో గత 3-4 రోజులుగా జరుగుతున్న చర్చ, ట్రోల్ అవుతున్న అంశం ఏంటంటే, ప్రధానంగా ఏ చిన్న సినిమా హిట్ అయినా, ఎవరు ఏ సక్సెస్ సాధించినా చిరంజీవి ట్వీట్ చేయటం కానీ,
చిరంజీవి తన ఇంటికి పిలిచి వాళ్ళని సత్కరించడం కానీ, తనకి తోచినది ఇవ్వటం కానీ, కాంప్లిమెంట్ చేయటం కానీ ఇలా చేస్తారు. బట్ చిరంజీవి తనయుడు అయిన రామ్ చరణ్ అద్భుతమైన నటన ప్రదర్శించిన ఏ ఒక్కరూ స్పందించలేదు, ఎవరు స్పందించట్లేదు అంటూ కొందరు మెగా ఫ్యాన్స్ ట్రోల్ అంటే కొందరు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. ఆ అంశం కూడా ట్రోల్ అవుతోంది. ఇదంతా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బన్నీ చేసిన ట్వీట్ అనేది ఇప్పుడు తెర ముందుకు వచ్చింది. అంటే ఈ ట్రోలింగ్ ఎక్కువైంది, చర్చ జరుగుతుందని బన్నీ ట్వీట్ చేశారా అని ఒక మెగాభిమాని ఇందాక నేను కింద చూస్తున్నప్పుడు పెట్టారు. బట్ అది రాంగ్. అది అలా మనం ఆ కాంటెస్ట్లు తీసుకోకూడదు. అల్లు అర్జున్ ఆయన సినిమా చూశారు, రెస్పాండ్ అయ్యారు అనేది ఇక్కడ మనం చూడాల్సిన అంశం. కానీ ఒకటైతే చర్చ జరుగుతోంది. చిరంజీవి ఇందాక అన్నట్టుగా చిరంజీవి ప్రతి ఒక్కరిని చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కొంత బాగుందన్నా, అద్భుతంగా నటించారన్నా, కథ బాగుందన్న వెంటనే ఇంటికి పిలిచి వాళ్ళకి ఎప్రిషియేట్ చేస్తారు, కొంత మాట్లాడతారు. కానీ రామ్ చరణ్ ఇంత అద్భుతంగా నటించిన తర్వాత ఇండస్ట్రీలో ఏ ఒక్కరు అనుకున్నంత రీతిలో స్పందించలేదు అన్నది కొంత మెగా అభిమానులు చర్చ జరుగుతోంది. మరి అంటే చిరంజీవి అలా కోరుకోకపోవచ్చు, కానీ మెగా ఫ్యాన్స్ మెగా అభిమానులు ఆ చర్చ అయితే కొంత డిబేట్కి కారణమైంది. కొంత సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ మీన్ వైల్లో బన్నీ ట్వీట్ రావటం అనేది అందుకే స్పందించాడని కొందరు అంటున్నారు. కానీ అలా మనం చూడకూడదు. బన్నీ అలాగే రామ్ చరణ్ మధ్య బావా అనుకున్నంత సాన్నిధ్యం కానీ, ఇందాక అన్నట్టుగా అల్లు శిరీష్ వివాహ వేడుకల్లో రామ్ చరణ్ వ్యవహరించిన తీరు, ఇవన్నీ కూడా చాలా మంచి వాతావరణమే కుటుంబాల మధ్య ఉన్నది అన్నది వాస్తవం. కానీ పెద్దిలో అద్భుతమైన చరణ్ నటనకి మాత్రం అనుకున్న స్థాయిలో కొందరు రెస్పాండ్ అవ్వలేదు అన్నది అయితే ఒక చర్చ అయితే మెగా అభిమానులో ఉంది. అంటే ఇలాంటి ఒక రోల్ చేయడానికి గట్స్ ఉండాలి. ఎందుకంటే రామ్ చరణ్ ఆ బాడీ బిల్డింగ్ మీరు చూసారు, ఎంత కష్టపడితే అంత బాడీ వస్తుంది, అదే గ్రాఫిక్స్ ఏం కాదు కదా. ఓకే, సో అంటే అంత కష్టపడి మూవీ చేశారు. చేసిన తర్వాత ఓకే అంటే ఒక 4 days తర్వాత బన్నీ ట్వీట్ చేశారు, ఎక్స్ లో పోస్ట్ చేశారు. అవును. కానీ ఇండస్ట్రీ నుంచి ఆ స్థాయిలో ఎందుకు అభినందనలు రావడం లేదు చరణ్ యాక్టింగ్ కి? అదే నేను గతంలో మనం ఒక అనాలిసిస్ లో కూడా చెప్పాను, బయటకు ఉన్నంతగా ఇండస్ట్రీ ఏమి గొప్పగా సాధారణంగా ఆహ్వానించేటట్టుగా ఉండదు. అంటే బయటకు కనిపించే యూనిటీ లేదు. యూనిటీ అనండి, యూనిటీ అనటం ఇక్కడ యూనిటీ వేరు, ఇచ్చిపుచ్చుకోవటం వేరు. చిరంజీవి కాంటెక్స్ట్ ఏంటంటే చిరంజీవి అనే వ్యక్తి అందరిని కలుపుకుపోవాలని చూస్తాడు, అందరి దగ్గర మంచిగా ఉండాలని చూస్తాడు. అందుకు ఏ ఒక్క సినిమా హిట్ అయినా ఏదైనా అందరిని రిసీవ్ చేసుకోవటం, అందరిని ఎప్రిషియేట్ చేయటం ఇవన్నీ చేస్తాడు. మన ప్రకాష్ రాజ్ విషయంలో కూడా మెగా ఫ్యామిలీ పైన ఆయన ఉదయం లేచి మాట్లాడతాడు, మళ్ళీ అదే మెగా ఫ్యామిలీ సినిమాలో ప్రకాష్ రాజ్ ఉంటాడు, అదంతా జరుగుతుంటుంది. కానీ అందరూ అలా ఆలోచించరు. ఎందుకంటే ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో ఇబ్బంది వచ్చినా, ఇష్యూ వచ్చినా ఫైనల్గా చిరంజీవి ఇంటి తలుపు తడుతున్నారు, ఫైనల్గా ఆయన ఒక పరిష్కారం చూపిస్తున్నారు. నథింగ్ బట్ ఇండస్ట్రీ పెద్దగా ఆయన ఉన్నారు అంటే ఆటోమేటిక్గా కొంత డివిజన్స్ ఉంటాయి. పెద్ది రామ్ చరణ్ నటన దీన్ని ఎందుకు మనం గ్లోరిఫై చేయాలి, వాళ్ళకి ఎందుకు ఇంకా మరింత అడ్వాంటేజ్ ఇవ్వాలి అనే వాళ్ళు అనుకునే వాళ్ళు ఉంటారు. బయటికి మాట్లాడే ఒకటి, లోపల ఆలోచించేది ఒకటి ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ అయితే మనం అందరం అనుకుంటాం కదా, ఈ సినిమా సక్సెస్ అవ్వటం ఇండస్ట్రీకి అవసరం అని వేదికలు బాగా చెప్తారు. కానీ ఒక సినిమా అంటే వాళ్ళు ఒక నెగిటివ్ సెన్స్ ఉన్న వాళ్ళ సినిమా ఏదైనా సూపర్ హిట్ అయితే చాలా బాధపడతారు. ఇండస్ట్రీలో కొందరు పెద్దలు బాధపడతారు. ఆ నేచర్, ఆ హడావుడి ఉంది.